అబ్బా! చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే కథముల్లా అమ్మమ్మ ఇంటికో, నాయనమ్మ ఇంటికో పోయేది. ఎంత ఆడుకునేదో నేనైతే. అప్పట్లా మధ్యాహ్నం పూట కరెంట్ ఉండకపోయేది కదా! ఇక వేడికి చెమటలు పోత్తాంటే మా అమ్మమ్మ మంచిగా కాళ్ళ మీద వండకు పెట్టుకొని ఇసనకర్రతోని మంచిగా ఊపేదుల్లా. ఎంత సల్లగుండేదో గట్ల ఊపుతాంటే. ఇగో మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు యాదికొచ్చిందంటే ఇగో గిందుకు. అబ్బబ్బబ్బబ్బా! ఎన్నెన్ని రోజులైందుల్లా ఈసనకర్రలను జూసి. పేదోళ్ళ పంక అంటారు వీటిని. మరిప్పుడంటే అందరి ఇండ్లల్ల ఏసీలు, కూలర్లు కమ్సే కమ్ ఫ్యాన్‌లన్నీ ఉంటున్నాయి గానీ, ఎనకట పంకున్నిండ్లే మా గొప్ప. అందుకే ఎండాకాలం వచ్చిందంటే సల్లగాలికి చేతుల ఈసనకర్ర పట్టుకొని ఊపుకొని తెల్లేదే కాదు. మాపటీల అరుగు మీద కూసోని సుతం ఓ చేతుల ఈసనకర్ర, ఇంకో చేతుల సుట్ట పట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటా కూసునేది పెద్ద మనుషులు. కానీ ఇయ్యాల రేపు ఏడ కానొస్తున్నాయి చెప్పురివి. కమ్సే కమ్ ఇండ్లల్ల షోకేస్గా పెట్టుకొని సుతం కొంటలేరు ఎవ్వరు. అసోంటి ఇసనకర్రలను తయారు చేసి అమ్ముకుంటా ఆందాని రాక అవస్థలు పడుతున్నారు పాపం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఎఫ్గే పాలెంలుండే ఓ 30 కుటుంబాలు. ఆ గీ తాతేమో అంటున్నాడు కదా, ఆకులు ఎక్కడ దొరుకుతలేదు, అయినా రేటు కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఈ లాక్డౌన్ మీద అసలు మా గుళ్ళు బేరాలు ఉంటివి, ఆ గుడి బేరాలు కూడా ఇప్పుడు లేవు. కొత్త ఏం కాబట్టలేదు. మా బస్తే ఏదైనా మాకు అంతపడతలేదండి. ఎనకట శ్రీరామనవమి అప్పుడు, ఉగాది అప్పుడు గుళ్ళల్లో ఉత్సవాలు నడిచినప్పుడు ఇట్లా ఏదన్నా ఫంక్షన్లు చేసినా సుతం అయ్యగార్లకు, ఇంటికొచ్చిన చుట్టాలకు ఇసనకర్రలు వంచేతందుకు కొనేది మాగనే. ఇప్పుడు అసలు ఆకులు దొరుకుడే కష్టం ఉన్నది, మాకు బతుకు తెరువు కష్టమవుతున్నదని బాధపడుతున్నారు పాపం. ఇయ్యాల రేపు గాడితోటి ఏడెళ్తుందే మీకు, ఆ జమానా వాయే. అన్ని కరెంట్ తోటి నడిచేటియే వచ్చే. అందుకే సర్కారే జర వీళ్ళని పట్టించుకొని ఏదన్నా తువ్వ చూయిస్తే మంచిగా ఉంటుంది అని కోరుకుంటున్నారు. ఇది ఇట్లున్నదా? ఇక గిటు చూడు. చూస్తున్న రానుల్లా కూలర్ ఎట్లున్నదో బుడ్డగా గింతంత భలే ఉన్నదిలే. నూనె డబ్బాలనే రెక్కలు ఫిట్టింగ్ చేసి తయారు చేసిండిగో ఈ తమ్ముడు దీన్ని. ఈయన పేరు గోనెల శ్రీకాంత్, జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉంటాడు. ఎలక్ట్రికల్ పని చేస్తుంటాడట. ఆయనతో ఎవరికో పానం మంచగలేదని చూడబోయిన కాడ వాళ్ళింట్లో పంక కూడా లేక పేషెంట్ అవస్థ పడుతుంటే చూసిండట. అందుకనే అగ్వ సగ్వల పేదలు వాడుకునేందుకు కూలర్ తయారు చేయాలని ఆలోచన కొద్దిగా నూనె డబ్బాలనే జాలి, చిన్న మోటరు, గడ్డితోటి ఒక్కల మందం సరిపోయే కూలర్ తయారు చేసిండు అన్నట్టు. 1000 రూపాయల దాకా ఖర్చు వచ్చిందట దీనికి. 7 కంటే ఆడికి పట్టుకోబోవచ్చునట. చాలా మందే అడుగుతున్నారట నుల్లా దీన్ని చూసి. జప్పున్నే ఇంకెక్కువ తయారు చేసి అమ్మకానికి పెడతా అని అంటున్నాడుల్లా. కానీ భలే ఇద్దలుంటాయిలే ఒక్కొక్కరి కాడ. ఉత్తానే అన్నారుల్లా, మరి ఉపాయం ఉన్నోడు ఉపాసం బండడు అని కదా.